చూడు, సింపుల్ థింగ్. మీరు ఫెడరల్ స్ట్రక్చర్ కోసం స్టార్ట్ చేశారు పార్టీ. మీరు చెప్పింది తెలుగు వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. ఎవరు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు వరకు ఆ యాంగిల్స్లోనే పని చేస్తూ వస్తుంది, ఫెడరలిజం కోసం, దీనికోసం. అంతే కదా, పని మనం కంటిన్యూ చేయాలి. కొందరు రాజకీయంగా హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నింద కూడా అక్కర్లేదు, వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇండైరెక్ట్ గా చాలా బాగా చెప్పారు సార్ మీరు. ఇంకా ఎందుకు అవన్నీ, ఇది ముందు తీసుకెళ్ళాలి. అంటే ఆ రోజు ప్రధానంగా వైస్రాయ్ ఇప్పుడు వైస్రాయ్ సంగతి వదిలే, సింపుల్ థింగ్. థర్డ్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఎన్టీఆర్ గారు నాకు మంత్రి బాధ్యతలు అప్పచెప్పారు. మార్చ్ 9th అనుకుంటాను, ఇన్సూరెన్స్గా ఆ సంవత్సరంలో. మరుసటి రోజు నుంచి మాకు విజిటర్స్ కొంత మారారు. సఫారీ సూట్స్, బ్రీఫ్ కేసెస్ పట్టుకునే మినిస్టర్స్ అందరు వచ్చారు, వ్యక్తులు. ఇది మారింది. విజిటర్స్ కొంచెం ఎక్కువైపోయారు. వారు ఏంటిది అని నాకు అనిపించింది. నేను ఎన్టీఆర్ గారికి వెళ్ళి అడగాలి, మా కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంది, వీరు అడిగిన దానికి పన్నుల్లో ఒక స్టే అడుగుతున్నారు అందరూ, మీ అడ్వైస్ కావాలన్నారు. ఆయన ఒకటే అన్నారు, డోంట్ గివ్ అ స్టే టు ఎనీబడి. నాకేంటో మీరు అడిగితే నేను ఏం చేయాలి, నేను అడగను అన్నారు. అలాగే మా రిలేషన్షిప్ అలాగే నడిచింది. ఎన్టీఆర్ గారు ఇది దీనికి స్టే ఇవ్వమని, దానికి ఇది చేయమని 10 మంది తిరుగుతారు, నథింగ్ డూయింగ్. మీరు చివరి క్షణంలో ఎన్టీ రామారావు గారి పక్షాన నిలబడ్డారా? చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ తీసుకున్న తర్వాత మేము తెలుగుదేశం పక్షాన నిలబడ్డాం. తెలుగుదేశం ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటికి. చూడు, తెలుగుదేశం పార్టీకి ఒక నియమావళి ఉంది. 1989లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ మార్చేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి తన నియమావళి ఎలక్షన్ కమిషన్ ముందని ఫైల్ చేయాలి. వాట్ ఈస్ ద పార్టీ అనేది వారు అక్కడ డిఫైన్ చేయాలి. అబౌట్ ద పార్టీ వి నీడ్ టు సబ్మిట్ దెమ్. వాట్ ఈస్ ద పార్టీ, హౌ ఇస్ యువర్ ఎలక్షన్స్, వాట్ ఈస్ వాట్ ఈస్ ద పీరియాడిసిటీ. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ రాలే, అప్హోల్డ్ యువర్ కాన్స్టిట్యూషన్. మీ కాన్స్టిట్యూషన్ లో మార్పు చేయాలంటే మీకు ఆ అధికారం ఉంది. ఇప్పుడు మార్పు చేయలేంది ఏంటి, రిలీజన్. దానికి అమెండింగ్ మెకానిజమ్స్ ఉండవు. రాజ్యాంగానికి ఉంది, మళ్ళీ పార్లమెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, శాసనసభకు ఉంది. సో వాట్ హ్యావ్ గాట్, యు గాట్ అమెండింగ్ పవర్స్, వాట్ యు డోంట్ హ్యావ్ అమెండింగ్ పవర్స్. దీంట్లో క్లారిటీ ఉండాలి. అదర్వైజ్ మీరు అడిగిన దానికి కూడా సెన్స్ ఉండదు. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అది ఇంపార్టెంట్ సార్. ప్రధానంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం మొదలుపెట్టిన తర్వాత, గతంలో కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు కూడా మీరు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, టాక్సేషన్ మినిస్టర్గా చేశారు, రెవెన్యూలో చేశారు, ఏవియేషన్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్టర్గా చేశారు. ఏ మినిస్ట్రీ బాగా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది? ఎక్కడ మీ రోల్ చాలా ఖచ్చితంగా యూజ్ చేసుకోగలిగారు? మాకేంటంటే ఎక్కువగా రెగ్యులేటరీ రోల్స్ వచ్చాయి, ఎక్స్పెండిచర్ రోల్స్ రాలే. సో ఆ రెగ్యులేషన్, ఫినాన్షియల్గా టాక్సింగ్ రోల్స్, సో అవి యూ హ్యావ్ టు ప్లే ఇట్. యూ ప్లేడ్ ఇట్. మనలో మనం ఉండేది, మన సజెషన్స్ ఇచ్చేది అంతా కూడా ఆ రాష్ట్రాలకు పనికి వచ్చింది సజెషన్స్. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్రంలో మినిస్టర్ గా ఉన్నప్పుడు యూజ్ అయ్యేదేమో, ఎందుకంటే మీ పార్టీ ఎందుకు మనకి కేంద్రంలో ఉన్నప్పుడు. అబ్బో, కేంద్రంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము బయట వచ్చేసాం కదా, ఉడాన్ స్కీమ్ సక్సెస్ అంటున్నారా? ఎందుకు అంటున్నారు? హూ ఫార్ములేటెడ్ ఉడాన్ స్కీమ్? మనము మనకి ఏంటంటే, లెట్ us నాట్ నిట్ పిక్ ఇదంతా. మీకు ఓ రోల్ ఉంది, ఆ రోల్ ప్లే చేయాలి. నా వల్లే ఇది వచ్చింది, నేను లేకపోతే ఇలాగ రాదని కాదు కదా. ఇప్పుడు ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ యాక్టివ్ అయ్యాయి, నా వల్లే వచ్చింది అనుకుంటే యూఆర్ ఫూల్. ఇట్స్ టీమ్ వర్క్. టీమ్ లో ఒక భాగము. టీమ్ లీడర్స్ కి కొంచెం ఎక్కువ భాగం ఉంటుంది. టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. మీ సక్సెసెస్ అన్ని టీమ్ వర్కే. ఆ టీమ్స్ ని వర్కబుల్ టీమ్స్ గా ఉంచుకోవడం మన అందరి ధర్మం. సార్, ప్రధానంగా విజయనగరం అనగానే చాలా బాగా చెప్పే విషయం ఏంటంటే, మీ నాన్నగారు విజయరాజా గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, గతంలో కూడా లిటరసీ మీదనే ఎక్కువ పనిచేశారు.
చదువు చెప్పించాలి, విద్య అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. గతంలో కోరుకొండకు సంబంధించిన ఒక ల్యాండ్ని 1000 acresని మీరు తీసుకొని గవర్నమెంట్కి డొనేట్ చేసినట్టు కూడా వినిపించింది. ప్రధానంగా విద్య గురించి అంత ఫోకస్ చేయాలని గత 100-150 years బ్యాక్ నుండే ఎందుకు దాని మీద అంత ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది? చూడు, మీకు విద్య అనేసరికి ఇండివిజువల్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఫ్యాక్ట్స్లో కొంత ప్రాబ్లం. కోరుకొండ సైనిక్ స్కూల్ 1000 acres కాదు, 275 acres. ఓకే, ఏం చేస్తావు ఆ ఎడ్యుకేషన్తో? వాల్యూ స్ట్రక్చర్. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ పేరు విన్నారా? ఆయన ప్రపంచానికి ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ అ వెపన్ ఎలాగ వాడాలి చూపించాడు. ఇంత ముందు వెపన్ క్యారీ చేసేది ఎయిర్ క్రాఫ్ట్ అని అందరూ అనుకునేవారు. సో హౌ హీ యూజ్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఆ డెమాన్స్ట్రేట్ చేశారు. ఇప్పుడు మానవ హితంలో మీరు ఆ ఇండివిజువల్ ఎంపవర్మెంట్ని వినియోగించుకోవాలి. ఎంపవర్మెంట్ లేకపోతే మీరు చేయలేరు. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అందరు వారు వచ్చారు, థింకింగ్ పీపుల్ అందరు కలిసి ఎడ్యుకేషన్ పై ఒక స్ట్రెస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్, ఈ రెండు ఏ ప్రజాస్వామిక వ్యవస్థ తీసుకుంటే ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. మన దగ్గర వచ్చేసరికి ఇప్పుడు రివర్స్ గేర్ నడుస్తుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ హెల్త్ కానీ. జగన్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకోసం ఎక్కువ అంటే ఏంటి అర్థం? మీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ 1 year 6,50,000, 1 academic year తగ్గింది. స్ట్రెంగ్త్ ఆఫ్ చిల్డ్రన్. ఎక్కడ జాయిన్ అయినట్టు మరి వీళ్ళంతా? నువ్వు స్కూల్సే ఎత్తేస్తే ఇప్పుడు గొడవ ఏంటి? అష్యూరెన్సెస్ ఏంటి? ఒక్కరు కూడా తగ్గర కదూ స్కూల్ ఎత్తేసినా అని జగన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు. సెకండ్ ఇయర్ 4 lakh తగ్గిపోయారు. ఇలాగుంటే మన భారతదేశంలో ఇంకా 5 సంవత్సరాలు పోని ఒకటే రాష్ట్రం ఉంటుంది, నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇది పర్మనెంట్ డ్యామేజెస్, అంత పర్మనెంట్ డ్యామేజెసే. పోలవరం పర్మనెంట్ డ్యామేజ్, ఇది పర్మనెంట్ డ్యామేజ్.